నెక్స్ట్ కాలమా కాలమా ఈ పాట పాడింది శ్రీకృష్ణ. సో మరి ఈ పాటను విడుదల చేయవలసిందిగా, ఈ సినిమాలో హీరో అండ్ హీరోయిన్ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ సినిమాలో ప్రవీణ్ గారి మదర్ క్యారెక్టర్ చేసినటువంటి సుధా గారికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. సో మనసారా సుధా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో మరి పాటలన్నీ కూడా హ్యాపీగా విని ఎంజాయ్ చేయండి. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ స్పాన్సర్డ్ బై యూ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అండ్ స్పాన్సర్డ్ బై కళామందిర్ అండ్ sillybabai.com. అందరికీ నమస్కారం. అదే అరుపండి, అదే అరిపే. చెట్లో ఉన్నప్పుడు కూడా ఇంతే. తను ఒకటే కాదు, గిరీష్, రాజు, ఇంకో ఇలాగే మా టీం ప్యాంపర్డ్ చైల్డ్ అశోక్. ఎందుకంటే పేరుకి తగ్గట్టుగా అంత అల్లరి వాడాడు, అంత అల్లరి చేసేవాడు. కానీ తగ్గట్టుగా సీన్లో కూడా నాతో పడింది. ఎందుకు బ్లెస్సింగ్ అది ఉంది. 100 days అప్పుడు చెప్తా మేడం. మీరే సినిమాకి అక్కడ పెద్ద దిక్కు, ఎందుకంటే సీనియర్ మోట్ ఆర్టిస్ట్ లిస్ట్ లో ఐ థింక్ మీరు మెయిన్ గా ఉన్నారు కదా. సో మిగతా వాళ్ళందరూ అంటే న్యూ కమర్స్, కొత్త వాళ్ళనే చెప్పుకోవచ్చు, అంటే యూత్. కానీ అక్కడ ఒక మాట చెప్పాలి, నాకు ఈ టీంతో వర్క్ చేస్తున్నప్పుడు కొత్త పిక్చర్లో కొత్త వాళ్ళతో వర్క్ చేస్తున్నాం అన్న ఫీలింగే లేదండి. ఎందుకంటే నేను కూడా వాళ్ళతో పాటు మేబీ వీళ్ళకంటే చిన్నదానిలాగా కనపడ్డాను. అది నిజమే. ఎందుకంటే అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి సీన్లో నేను కూడా డాన్స్ చేస్తూ వీళ్ళతో హ్యాపీగా ఆ మూమెంట్ జరుగుతూ ఉంది. అందుకే సీన్ ఎమోషన్ సీన్ చేసేటప్పుడు కూడా ఎమోషన్ సీన్ అయింది, ఎందుకు రవి గారు ప్లీజ్ అండి అని. అలాగే ఇంకోటి కూడా చెప్పాలి, రవి గారు ఎమోషన్ సీన్ అయినా సరే, హ్యాపీ సీన్ అయినా సరే, డైలాగ్లో అంత ఎమోషన్ చెప్తూ ఉండేప్పుడు కూడా కట్ చెప్పేవారు కాదు. ఏమంటే డైరెక్టర్ గారు కట్ చెప్పండి అని అనేదాన్ని నేను. అంటే అంత మర్చిపోయారనమాట. అంటే అంత థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా 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 అవసరం అండి. ఎందుకంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఉన్నా, ఎందుకు మీరు ఒకళ్ళు ఉన్నా కూడా చాలు మాకు. ఏం స్టార్ ఏమన్నా వినిపించలేదు. స్పెషల్ స్టారా? ఓకే ఓకే రైట్. ఇక్కడ బర్నింగ్ ఉన్నంత వరకు ఇక్కడ స్పెషల్ ఎయిడ్కి వస్తుందండి, చెప్పండి. ఎనీవేస్, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా సుధా మేడం గారికి అండ్ ద డైరెక్టర్స్ సాయి రాజేష్ గారికి, మా అన్నయ్య సంపూర్ణేష్ బాబు గారికి, ఎవ్రీవన్, టోటల్ కాస్ట్ అండ్ క్రూ, హీరోయిన్తో పాటు విలన్ దగ్గర నుంచి, సినిమాటోగ్రాఫర్ దగ్గర నుంచి, నిన్న మా ఏరియాలో ఎక్కడెక్కడైతే పోస్టర్స్ పడ్డాయో అతికించిన వాళ్ళందరికీ నా వంగి నా దండాలు. ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డామని మేమేం చెప్పము. కష్టాలు అందరికీ ఉంటాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదు, మ్యాటర్ ఉందా లేదా అదే ఇంపార్టెంట్. సో నాకు కాన్ఫిడెంట్ ఉంది, మా మూవీలో గ్యారంటీగా మ్యాటర్ ఉంది. ఓకే, సో తప్పకుండా అందరూ వచ్చి చూడాలి. ఈ రోజుకి హీరో అయితే ఎట్లాగో కార్తిక్. సో ఎక్కడ కార్తిక్. సో 6 to 6 songs, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా బాగా రాశాడు. అండ్ రాసిన వాళ్ళు రామారావు, అందరికీ రియలీ అందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. సంపూర్ణేష్ బాబు గారికి కొంచెం టైం అవుతుందంట. సో ఆయన మాట్లాడిన తర్వాత కావాలంటే నేను మళ్ళీ మాట్లాడతాను, ఇఫ్ యూ ఓకే అంటే. కానీ నేను మాట్లాడాలి. ఎందుకంటే నా వెనకాల చాలా మంది టీం ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు నేను తీయలేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంటే అది వేస్ట్ అనుకోవాలి. ఇంకా నేను I'm nothing. నా వెనకాల చాలా మంది ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ అనిల్ దగ్గర నుంచి ఇంకా మహేష్, ఇంకెవరెవరు ఉన్నారో అందరూ. ఇంకొకటి అదే తను మాట్లాడిన తర్వాత ష్యూర్ నేను అందరితో మళ్ళీ ఐల్ కాంటాక్ట్ యు బ్యాక్.
ఎలా అంటే మాకు అతి కొద్ది కాలంలోనే పెద్ద ఫ్రెండ్ అయిపోయారు అనమాట మా ఫ్యామిలీకి. అది ఎస్పెషల్లీ మా నాన్నకి అని చెప్పను, మా ప్రొడ్యూసర్కి. సో ఎలా అంటే ఈరోజు ఒక హీరో కానివ్వండి, లేకపోతే ఒక హీరోయిన్ కానివ్వండి, ఎవరైనా ఎనీ ఆర్టిస్ట్ కింద స్టేజ్ నుంచి పై వరకు రావాలని అంటే అది మీడియా వల్లనే అవుతుంది. ఒకరు దిగాలన్నా, ఒకరు ఎక్కాలన్నా, ఒకరు ఏ పొజిషన్లో ఉన్నానా, ఒకరు ఎక్కడో వెళ్ళిపోవాలన్నా అది మీడియా పొజిషన్లో ఉంది. అట్లాంటి మీడియాని మా అందరి దగ్గర గ్యాదర్ చేసినందుకు అప్పాజీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. రియలీ థ్యాంక్ యూ సార్. యూ మీడియా నవీన్ గారిని ఒకసారి వెళ్ళి మొమెంటో తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మొమెంటో ప్లీజ్. మొమెంటో కళ్యాణ్ గారు. యూ మీడియా మీకంటూ ఒక మొమెంటో. ఓకే, చక్కగా ఎన్నో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తూ యూ మీడియా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మంచి మంచి ఈవెంట్స్ తో మన ముందుకు వస్తున్నారు. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇక్కడ వెనకాల ఎక్కడో కాఫీ డేలో కూర్చున్నామండి. కూర్చున్నప్పుడు భయ్యా ఇలా మాది కొత్త మూవీ, ఇలా మీరు సపోర్ట్ చేయాలి, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసేసుకుంటాను. మీరు ఎన్ని బొకేస్ వస్తున్నాయి, ఎన్ని పోస్టర్స్, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. రియలీ థ్యాంక్స్ ఫర్ దాట్. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని చేయాలి. దాంట్లో కూడా నేను కూడా ఒక గెస్ట్ లాగా రావాలి. థ్యాంక్ యూ. ఇంతకీ కాఫీకి బిల్ ఎవరు కట్టారు? మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా, ఆఫ్ కోర్స్ కరెక్టే. ఓకే, సో గజమాల ప్లీజ్. మడిగల దేవానంద్ గారి ప్రేమతో, అభిమానంతో, ఇష్టంతో ఇలా ఏమన్నా అనుకోవచ్చు. సో ఆయన తరఫు నుంచి ఒక చిన్న ప్రెజెంటేషన్, ఆశీస్సులు అని కూడా చెప్పచ్చు. మాట్లాడుతున్నారు, చెప్పండి. దేవానంద్ గారు అంకుల్ మాకు మా ఫాదర్కి చిన్న ఉన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అంకుల్ని చూసి నేను చాలా నేర్చుకుంది ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటే, ఎక్కడున్నారో కనబడట్లేదు అంకుల్ మీరు నాకు. షూర్, ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. మీ పాటలు నేను ఎప్పుడూ వింటూనే ఉండాలి. మీ ట్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంగ్స్ ఎప్పుడు వింటూనే ఉండాలి. బాబురావు గారు, అందరూ వాళ్ళ టీం ఎవరెవరైతే ఉన్నారో, ఆర్కెస్ట్రా టీమ్, ఎవ్రీవన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఫైన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అలేఖ్య. శ్వేత లేదు అంటే సినిమాలో అలేఖ్య, బయట మాత్రం శ్వేత. ఒరిజినల్ నేమ్ శ్వేత. సో శ్వేత, ఇదే మైక్ ఇవ్వాలా? ఈ మైక్ కూడా కావాలి. ఓకే, నా స్టేజ్ మీదకి రావాలి సరే. ఒక్కసారి ఇక్కడ రండి, ఏకరెడ్డి గారు. మా మూవీకి ఒక ప్లస్ పాయింట్ వచ్చేసి సుధా గారు అయితే, సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి మా ఏకిరెడ్డి గారు. హీ హావ్ డన్ హిస్ బెస్ట్. పోలీస్ క్యారెక్టర్ చేశారు, సెకండ్ హాఫ్ హీరో అనుకోవచ్చు మీరు. ష్యూర్ తప్పకుండా ఇంకా మంచి మంచి మూవీస్ అన్ని రావాలని కోరుకుంటున్నాను. ష్యూర్ విల్ బి ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. దట్స్ ఫర్ ష్యూర్. మీడియా వాళ్ళందరికీ కూడా మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్. లేట్ అయిపోయింది, ఎక్స్ట్రీమ్లీ సారీ. ముందుగా అంటే ఫస్టే చెప్పాల్సింది, ఇప్పుడు చెప్తున్నాను. నన్ను పెంచింది, నన్ను పెద్ద చేసింది, నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నేను చదువుకున్నాను, ఒక మార్గంలోకి నేను వచ్చాను అంటే అది మా తాతయ్య, మా అమ్మమ్మ వల్లనే. ఇది మాత్రం 100% ట్రూ. నాకు మా నాన్న, మా అమ్మ ఎత్తుకుంది నాకు గుర్తులేదు. ఇప్పుడు నేను చెప్పాలి ఇది, నాకు మా నాన్న, మా అమ్మ ఎత్తుకుంది నాకు గుర్తులేదు, కానీ మా అమ్మమ్మ, మా తాతయ్య మాత్రం ఎత్తుకుంది మాత్రం ఇప్పటికీ గుర్తుంది నాకు. సో వాళ్ళ ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడు ఉండాలి. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరున చాలా చాలా థ్యాంక్స్. మా 2 days ఉంది ఫంక్షన్ అనగా మా నాన్నకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. సో నేను అదే అనుకున్నాము, నవీన్ గారిని అడిగాము, ఎంతమంది వస్తున్నారండి, ఎవరిని తీసుకొస్తున్నారంటే ఒక 3-4 హీరోయిన్లు తీసుకొస్తున్నారని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పారు. కూర్చుంటే అయిపోతుంది కదా, దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు అని అంటే, లాస్ట్కి ఇక్కడికి వచ్చి చూసేసరికి మాకే సీట్లు లేకుండా అయిపోయాయి. సో నాకు తెలుసు చాలా మందికి ఇబ్బంది కలిగింది, చాలా వేడిగా కూడా ఉంది ఇక్కడ. షూర్ ప్రతి ఒక్కరు ఇక్కడ నించిన వాళ్ళకి కానివ్వండి, సీట్లు దొరకలేని వాళ్ళు కానివ్వండి, మా మీద ప్రేమతో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా నా ఒక్క ప్రయత్నము, ఇంకా ఏమని అనుకోండి, నేను ఎప్పుడు మీ కాళ్ళ మీద పడే ఉంటాను ఎప్పటికీ. దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకోటి నాకు ఇచ్చి నా స్టోరీ మా నాన్నగారు రాస్తే, నా నాన్న నుంచి చెప్పిన ప్రొడ్యూసర్ గారు రాస్తే, దానికి ఒక స్క్రీన్ ప్లే అని, ఒక డైరెక్షన్ అని, ఒక పెద్ద డిపార్ట్మెంట్ అయిపోయింది. అది ఒక్కొక్కరు చేసే డిపార్ట్మెంట్ని ఒకటే మనిషి చేశాడు. ఒక్కరే మనిషి, ఈవెన్ కొరియోగ్రఫీ ఆల్సో ఒకరే మనిషి చేశారు. ఆయన మా డైరెక్టర్ గారు. ఎక్కడ నాకు
ఎక్కడ నాకు ఇది చేయనన్నా, ఇది చేయొద్దు, ఇక్కడ ఎక్స్ప్రెషన్ బాగా రాలేదు ఇట్లా. నేను అడిగాను, సార్ నేను మంచిగా చేస్తున్నానా లేదా మీరు చెప్తే కదా నాకు తెలిసేది అని. ఆయన ఎక్కడ నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు, నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అలాగే ఉండు, నువ్వు అలాగే ఉండు, నాకు నీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నీకు ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు, ఎటువంటి ఇదే అవసరం లేదు, నువ్వు చాలా 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 చేస్తావు అని చెప్పి నన్ను చాలా చాలా ప్రోత్సహించి ఈ పొజిషన్లో నిలిచినందుకు మా డైరెక్టర్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి, నా తమ్ముడు, మై బ్రదర్, నా ఆస్తి, అన్నీ ప్రతి ఒక్కటి. సో ఎక్కడ సో తన సినిమాటోగ్రఫీలో నేను చేయడం అనేది నాకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ చాలా చాలా బాగా చేశాడు, కొత్తగా తీశాడు. ఉన్న ఎక్విప్మెంట్స్ని ఏ విధంగా మార్చుకొని ఏ విధంగా తీయచ్చు. అందరూ టెక్నాలజీని వాడుతున్నారు, మేము ఇంకా టెక్నాలజీ వాడాము. ఆ టెక్నాలజీ ఏంటనేది నేను చెప్పను, మీరే థియేటర్లో గ్యారంటీ చూస్తారు. ఇంకొకటి, ఒక కొత్త విధంగా విలన్ని చూపించాము. హీరోని అందరు చూపించేస్తారండి, ప్రతి ఒక్క డైలాగ్ వచ్చి ప్రతి ఒక్క హీరో వచ్చేసి 2 డైలాగ్ పవర్ డైలాగ్స్ చెప్పేస్తాడు, సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పేస్తారు, అన్ని కామన్గా అయిపోతాయి. ఒక విలన్ని మాత్రం ఒక డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేసిన మా డైరెక్టర్, అదే విధంగా మేము డిజైన్ చేసాం. ఈ విలన్ అంటే ఇలా ఉండాలి, ఈ క్యారెక్టరైజేషన్ ఉండాలి, ఈ విధంగా ఉంటేనే ఇది పండుతుంది అని చెప్పి మేము డిసైడ్ అయిన తర్వాత మై కజిన్ అనడం కంటే మా అన్న, నా పెద్దన్న అనుకోవచ్చు. సో కిరీష్ అన్న కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఇంకా లేట్ అయిపోయింది, సో హీరోయిన్ గురించి ఇంకేం మాట్లాడతాను. సో వెనకాల దాచుకున్నాడు, ఎక్కడో ఏదేదో ఏ ఇంటెక్ట్ ఉంది ఇక్కడ అని చెప్పి వెనకాల దాచుకున్నాడు, ముందు రాకుండా. చూడండి, అందరూ అది లవ్ అనేది ఒక స్వీట్ మెమరీస్ లాగా అది. సో ప్రతి ఒక్కరూ అనుభవించాలి, ఎక్సెస్గా పోకండి. ఓకే, ఎక్సెస్గా పోతేనే ప్రాబ్లం. ఒకటే చెప్తాను, ఒక అమ్మ ఒక కొడుకుని కొడుతుంది, లేదంటే ఒక నాన్న వాళ్ళ కొడుకుని రెస్ట్రిక్షన్స్లో పెడుతున్నాడు, ఇక్కడ పోవద్దు అక్కడ పోవద్దు ఇవన్నీ పెడుతున్నాడు అంటే వాళ్ళ మీద ఉన్న ఎక్సెస్ లవ్వే తప్ప వాళ్ళ మీద ఉన్న పగతోనో లేకపోతే వేరే ఇంకే విధంగానో కాదు. అదే మేము ఈ స్క్రీన్లో చూపించింది. ఇంకొకటి, ఇది ఒక పార్ట్ అయితే మనకు కామన్గా జరిగేది ఒక అమ్మాయి వెనకాల పడ్డము, లేదనంటే అమ్మాయి మీద ఫిదా అయిపోయి వెనకాల పోతూ ఉండడము, ఇదొకటి. సో అది కూడా ఒక లిమిట్ వరకు ఉంటేనే అందరికీ మంచిది. సో ఈ లిమిట్ అనేది మనం ఎప్పటి వరకు అయితే మనం మెయింటైన్ చేస్తామో అప్పటి వరకు ఎవరికి ప్రాబ్లమ్స్ రావు. ఆ లిమిట్ అనేది ఎక్సెస్ అయితేనే అన్ని ప్రాబ్లమ్సే. ఆ ఒక్క పాయింట్ తీసుకొని మేము ఈ స్టోరీ డెవలప్ చేసాము. ఆ ఒక్క పాయింట్తోనే మదర్ లవ్ ఎలా ఉంది, ఒక సన్ లవ్ ఎలా ఉంది, ఒక పార్ట్నర్ లవ్ ఎలా ఉంది, ఓకే, ఒక తమ్ముడు అన్న ఎఫెక్షనేట్ ఎలా ఉంది, ఇవన్నీ క్లబ్ చేసి ఒక విలన్, ఒక సైకో, ఓకే, వాడు లవ్ లో పెడితే వాడికి కూడా ఏమవుతుంది అన్నది కూడా చూపించాము. సో అది కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ సీక్వెన్స్ అంతా గ్యారంటీగా మీ అందరికీ నచ్చుతుంది. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, సారీ ఫర్ ఎవ్రీవన్. సో ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే నా డైలాగ్లోని మాక్సిమం మా డైరెక్టర్ గారు చెప్పేసి ఫైట్ అంటూ స్టార్ట్ అయ్యాక ఎవరి ఎనర్జీ వాడు చూపించుకోవాలి. మా ఎనర్జీని మేము ఈ పోయే కాలంలో చూపించాము. మీ అందరూ వచ్చి గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు. మీ ఆశీస్సులతో ఎప్పటికీ మీ ప్రవీణ్. థ్యాంక్ యూ. We'll call you. Wait for us call. Thank you. Okay. Good night everyone. Good night.